మీ పిల్లలకి బ్రష్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎలాంటి టూత్ పేస్ట్ వాడాలి? ఎంత టూత్ పేస్ట్ వాడాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చివరి దాకా చూడండి. అసలు బ్రష్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఎప్పుడైతే దంతం రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టార్ట్ చేయొచ్చు. యూజువల్గా 6 నెలలకి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే మనం బ్రష్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మరి 6 మంత్స్ కంటే ముందు ఏం చేయాలంటే జస్ట్ ఒక సాఫ్ట్ క్లీన్ క్లాత్ తీసుకొని గమ్స్ని క్లీన్ చేయొచ్చు. లేదా ఫింగర్ బ్రష్ అని చెప్పి దొరుకుతుంది. ఆ ఫింగర్ బ్రష్తో కూడా గమ్స్ని క్లీన్ చేయొచ్చు. ఇక 6 నెలలు దాటిన తర్వాత, అంటే 6 నెలల్లో పళ్ళు వస్తాయి కదా, ఈ వయసులో ఏ బ్రష్ వాడాలి అంటే ఏదైనా సరే సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్ యూజ్ చేయొచ్చు. సాఫ్ట్ బ్రిజిల్స్తో పాటు బ్రష్ హ్యాండిల్ పెద్దగా ఉంటే గ్రిప్ బాగా ఉంటుంది. ఇలాంటి బ్రష్ని 2 సంవత్సరాల వయసు వచ్చేదాకా వాడచ్చు. ఇక 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వయసు దాకా ఏం చేయాలంటే మనకు మార్కెట్లో కిడ్స్ సైజ్ బ్రష్లు, చిన్న సైజ్ బ్రష్లు దొరుకుతాయి. మీ పిల్లల్ని వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకోమని ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల వాళ్ళు కూడా బ్రష్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. మీరు మర్చిపోకూడని విషయం ఏంటంటే ఒక టూత్ బ్రష్ని 3 నెలల కంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ని మార్చాలి. ఇక టూత్ పేస్ట్ గురించి చూద్దాం. 3 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఒక బియ్యం గింజంత సైజులో టూత్ పేస్ట్ వేస్తే సరిపోతుంది. 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి ఓ బఠానీ గింజంత టూత్ పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రికమెండ్ చేసిన గైడ్ లైన్. చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే పిల్లల టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉండొచ్చా లేదా అని. పిల్లల టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ ఉండొచ్చు, నష్టమేమీ లేదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు క్లియర్ కట్గా ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ పిల్లలు కూడా వాడొచ్చు అని చెప్పి డిక్లేర్ చేశారు. ఇక ఎంత సైజులో వాడాలి అనేది పైన నేను చెప్పినట్లుగా వాడితే సరిపోతుంది. ఇక బ్రష్ చేసే విధానం ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. బ్రష్ చేసేటప్పుడు చాలా జెంటిల్గా చేయాలి అండ్ సర్క్యులర్ మోషన్లో బ్రష్ చేయాలి. ఓ 2 నిమిషాల పాటు బ్రష్ చేస్తే సరిపోతుంది. డైలీ 2 టైమ్స్, మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం అనేది చాలా మంచిది. చాలా మంది పేరెంట్స్కి ఉన్న భయం ఏంటంటే టూత్ పేస్ట్ పిల్లలు మింగేస్తారు కదా అని. సో దాని గురించి మరీ ఎక్కువగా వరి అవ్వకండి. ఎందుకంటే కొంతవరకు టూత్ పేస్ట్ స్వాలో చేసినా కూడా ఆరోగ్యానికి అంత అపాయం అయితే ఏమీ లేదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.